అనంతపురం క్రీడా మైదానంలో దులీప్ ట్రోఫీ నిర్వహిస్తున్నట్లు ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ తెలిపారు. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడలను సెప్టెంబర్ 5 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతపురంలో అన్ని మ్యాచ్లు, బెంగళూరులో ఒక్క మ్యాచ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఏబీసీడీ అని 4 టీములుగా డివైడ్ చేశామన్నారు. ఒక్కో మ్యాచ్కు 3 రోజులు గ్యాప్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్ని రకాలుగా సహకరిస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, జిల్లా క్రికెట్ సంఘం వారిని ఆయన అభినందించారు. ఈ ట్రోఫీ వేడుకను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరంగా ఒక 25 సంవత్సరాల నుంచి మొదలు పెట్టినాం. క్రీడా అభివృద్ధి మన జిల్లాలో చేయాలని ముఖ్య ఉద్దేశం ఒకటి స్పోర్ట్స్ కల్చర్ మన జిల్లాలో తీసుకొని రావాలా ఒకటి. 2, మన జిల్లాలో ఉన్న పిల్లలకి, మగ పిల్లలకి, ఆడపిల్లలకి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే అవకాశాలు మనకెందుకు ఉండకూడదు, మన పిల్లలకి ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి అనంతపురం జిల్లాని స్పోర్ట్స్ మన దేశంలో స్పోర్ట్స్ న్యూస్ లో, స్పోర్ట్స్ హబ్ లో ఆ పేరు రావాలని చెప్పేసి. సో దీనికి సంబంధించి కూడా మీకు ఒక విన్నపం ఏమంటే, మాకు ఆ పబ్లిసిటీ అవసరం లేదు, అనంతపురంకి అవసరం. సో దానికి ఆ గ్రౌండ్ పేరు పెట్టినాం, అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అని. సో మీరు కూడా అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అని రాసి దాన్ని ఏసీజీ, మెల్బర్న్ లో ఎంసీజీ ఉండే మంది ఏసీజీ అని అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ అని ప్రమోట్ చేస్తే బాగుంటుంది. నిదానంగా అది సెట్ అవుతుంది.